అప్పుల బాధ తట్టుకోలేక ఓ కౌలు రైతు సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకరగిరి తండా గ్రామానికి చెందిన బాణోత్తు వీరన్న 10 ఎకరాల కౌలుకు తీసుకుని అప్పులు తెచ్చి పత్తి, మిర్చి, వరి పంటను సాగు చేశాడు. ఇక అధిక వర్షాల కారణంగా సరైన దిగుబడి రాక నష్టాలు వచ్చాయి. 15 లక్షల రూపాయలు అప్పులయ్యాయి. ఎలా తీర్చాలో తెలియని పరిస్థితిలో తన పొలంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ తరువాత వ్యవసాయంలో నష్టాలు వచ్చాయని ప్రభుత్వం కౌలు రైతులను కూడా ఆదుకోవాలని కోరుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అనంతరం ఆ వీడియోను స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపించగా వారు వెళ్లి వీరన్నను ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరన్న మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైతులుగా వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి ఏడుకుంటున్నానన్న. ఈ వ్యవసాయంలో ఎన్నో నష్టాలు, ఎన్నో ధరలకి రేట్ లేక ఎన్నో ఇబ్బందులు. ఈ నష్టాన్ని ఎవరు బూడ్చలేరన్న. ప్రభుత్వమే దీన్ని రైతులకి గొప్ప రేట్లు ఎక్కువ ఇచ్చి ఆదుకొని సబ్సిడీలు కౌలు రైతులకి వాటికి అందరికీ ఆదుకోవాలని, భూమి కౌలుకి ఇచ్చే రైతులు కౌలు కట్టలేని వాళ్ళని ఆదుకోవాలని. ఇక అప్పుల బాధ తట్టుకోలేక ఓ కౌలు రైతు సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకరగిరి తండా గ్రామానికి చెందిన బాణోత్ వీరన్న 10 ఎకరాల కౌలుకు తీసుకుని అప్పులు తెచ్చి పత్తి, మిర్చి, వరి పంటలు సాగు చేశాడు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ లైన్లో అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. హరీష్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకరగిరి ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. తండాలో సంబంధించినటువంటి బాణోత్ వీరన్న 10 ఎకరాల కౌలుకు తీసుకొని అప్పులు తెచ్చి మరీ పత్తి, మిర్చి, వరి పంట సాగు చేశారు. అయితే అధిక వర్షాల కారణంగా సరైన దిగుబడి లేక నష్టాలు వచ్చాయి. అయితే 15 లక్షల రూపాయలు అప్పులు పాలైనటువంటి రైతు ఎలా తీర్చాలో తెలియని పరిస్థితిలో తన పొలంలో గడ్డి మందు దాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనికి ప్రధానమైన కారణం అయితే 15 లక్షలు అప్పు తీసుకొచ్చి అతను పంట వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దిగుబడి రాకపోవడంతో అయితే ఆ రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అయితే తర్వాత వ్యవసాయంలో నష్టాలు వచ్చాయని ప్రభుత్వం కౌలు రైతులను కూడా ఆదుకోలేదని కోరుతూ సెల్ఫీ వీడియో ద్వారా అతను తీసుకున్న పరిస్థితి. అనంతరం ఆ వీడియోను స్నేహితులకి, తన కుటుంబ సభ్యులకి పంపించగా వీరన్నను వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైతు చికిత్స పొందుతూ అయితే వీరన్న మృతి చెందిన పరిస్థితి. దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీని ప్రధానంగా కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలో చూసుకోవచ్చు. ఇప్పటికే పలువురు ఎట్లని సూసైడ్ చేసుకున్న పరిస్థితి. సెల్ఫీ వీడియోలు తీసుకుని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కౌలు రైతులను ఆదుకోవాలని కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కోరుతున్నారు. ప్రధానంగా ఎంతో మంది రైతులు కౌలుకి తీసుకొని పత్తి, మిర్చి, వరి పంట రైతులు సాగు చేసుకొని అధిక వర్షాల కారణం కావచ్చు, ఇటు ఇతర అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో కూడా లోపాలు కావచ్చు, ఇటు రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఎకరాల్లో కౌలుకు తీసుకొని రైతులు లక్షల అప్పులు తెచ్చి ఈ విధంగా పంట సాగు చేసినప్పటికీ ఈ వర్షాల కారణంగా కావచ్చు, దిగుబడి లేకపోవడం వల్ల కావచ్చు, ఇటు సరైన రైతులకి అయితే గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు అయితే కౌలు రైతులు ఎదుర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఖమ్మం జిల్లాలో సంబంధించినటువంటి ఈ రైతు ఈ రోజు సెల్ఫీ వీడియో తీసుకొని మరణించిన సంఘటన చోటు తండా ఇటు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాకు చెందినటువంటి బాణోత్ వీరన్న అయితే 10 ఎకరాలు తీసుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు పరిస్థితి అయితే ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతో సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అయ్యప్ప.